కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ తరపున మేమున్నాం, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు. ఎన్ని రకాల క్షోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం. ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు, అరాచకం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే కుటుంబ సభ్యులను, రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది, అసలు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు ఎందుకు నడుస్తున్నారు, అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు, ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు 200 మంది పోలీసులను పెట్టుకునే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం. కొడంగల్ రైతన్నలకు, కొడంగల్ గిరిజన బిడ్డలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, న్యాయస్థానం మీద తప్పకుండా మనందరికీ విశ్వాసం ఉంది, న్యాయం లభిస్తుంది. ఇప్పటికే మీరు 35 రోజులు శిక్ష అనుభవించినారు, మీకు తప్పకుండా న్యాయం లభిస్తుంది, మీరు భయపడవద్దు. కేవలం కొడంగల్ ఒకటే కాదు, ఇవాళ మా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు చెప్తా ఉన్నారు, అక్కడ న్యాల్కల్లో కూడా గొడవ జరుగుతూ ఉంది, అక్కడ కూడా రైతులు మేము భూములు ఇవ్వమంటున్నారు, కానీ అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. 14,000 ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు, ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, రైతులకు భూములు ఇస్తాం అని ఆనాడు కందుకూరులో, యాచారంలో తిరిగి చెప్పింది మీరు. ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు, అటు రైతులను మోసం చేస్తున్నారు, జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరించే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు, ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు. అప్పటిదాకా తప్పకుండా మీ తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలేదాకా, జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.